ఓకే మన ఛానల్లో ఉన్నాం. ఓకే, నమస్తే గైస్. ప్రజెంట్ అయితే బీచ్ రోడ్లో ఉన్నాం, ఆంధ్రలో ఉన్నాం. ఒక రెస్టారెంట్కి వెళ్దాం అనుకుని ప్లాన్ వేసాం. మన ప్రదీప్ బర్త్డే స్పెషల్ ఒక రెస్టారెంట్ చూసాం, దానికి వెళ్దామని ప్లాన్ వేసాం. ప్రజెంట్ అయితే కార్లో ఉన్నాం, వెళ్తున్నాం అక్కడికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్టాఫ్తో చిన్న డిస్కషన్ పెట్టాలి. ఇంకా అదొకటి రిమైనింగ్ ఉంది. ఇలాగ క్యామ్, ట్రైపాడ్ ఇవన్నీ తీసుకెళ్తున్నాము. చిన్న వ్లాగ్లో చేద్దాం అనుకుంటున్నాము. వాళ్ళ పర్మిషన్ అడుగుతాం. ఒకవేళ ఓకే అంటే మీకు నెక్స్ట్ ఫ్రేమ్లో రెస్టారెంట్ కనిపిస్తుంది. లేదు అంటే ఎవరు ఒప్పుకుంటే వాళ్ళ రెస్టారెంట్లో జాయిన్ అవుతాం. ఇదైతే ఒక రీల్ లాగా పోస్ట్ లా చూసాం. ఒకటి యూరోపియన్ స్టైల్ టైప్ ఉంది, చూడడానికి బాగుంది, కొద్దిగా ప్రైజీగా ఉంది. చూద్దాం, పర్మిషన్ అడిగి మీకు నెక్స్ట్ ఫ్రేమ్లో చూపిస్తాం. మై ఫ్రెండ్స్ అది అదే గైస్, నెక్స్ట్ ఫ్రేమ్ ఒకసారి చూపించు. జమీందార్ రెస్టారెంట్కి అయితే వచ్చాం. రాయల్ సౌత్ కోసం వెళ్ళి అడిగాం. ఆల్రెడీ అడిగిన తర్వాత నెక్స్ట్ ఫ్రేమ్లోకి వచ్చాం. ఆల్రెడీ వెళ్ళి అడిగేసాము. వాళ్ళైతే మంచోళ్ళు ఉన్నారు. మేనేజర్ ఎవరో లీవ్లో ఉన్నారంట, అక్కడ ఎవరో ఇన్ఛార్జ్ ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళైతే అడిగిన వెంటనే ఓకే అని చాలా మంచిగా చెప్పారు. లోపలికి వెళ్తాం. మేము ఒక ప్లేస్ ఎంచుకొని సెట్ చేసుకుంటాం టేబుల్లో. అప్పుడు మళ్ళీ కనిపిస్తాం. ఓకే, వచ్చామండి. ఫస్ట్ వెజ్ నేను చెప్పేది. ఆర్డర్ చెప్తావా? ముందు ఫస్ట్ మమ్మల్ని చూడండి. నువ్వు ఆర్డర్ చూసావు కదా? చూస్తాను, ఫిక్స్ అయిపోయాను. నేను కూడా ఈరోజు మన బర్త్డే బాయ్కి వెజ్ అన్నీ 2 ఐటమ్స్ తింటాడు, మేము 4 ఐటమ్స్ తింటాము. ఫస్ట్ అయితే చూడండి, సూపులు వద్దు కదా మనకి. నీ వెజ్ ఓకే, నో సూప్స్ ఏముంటుంది కదా. 1 తందూరి మష్రూమ్, 1 తందూరి మష్రూమ్, 1 స్టఫ్. ఓకే ఓకే. హిందీ బయటికి ఒక తెలంగాణ స్పైసీ చికెన్, తెలంగాణ స్పైసీ చికెన్, ఓకే. 1 భీమవరం ప్రాన్స్ ఫ్రై, 1 ఓకే. టైగర్ ఫాన్స్ టైగర్ ఫాన్స్, ఒక అల్లం వెల్లుల్లి చేప ఫ్రై. నేను నవ్వుతున్నారు, చేస్తారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనుకున్నాను. ఒక పచ్చిమిర్చి కోడి పులావ్. బాస్మతి రైస్ స్పైసీ ఓకే ఓకే, ఆల్ స్పైసీ ఉంది. ఓకే, ది సార్ బిర్యానీ తందూరి మష్రూమ్ సార్, తందూరి మష్రూమ్, తెలంగాణ స్పైస్ చికెన్, భీమవరం ప్రాన్స్ ఫ్రై, పచ్చిమిర్చి కొడి పులావ్. ఓకే, అండ్ వన్ మోర్ పులావ్, 1 minute. నేనే చూపిస్తాను. పన్నీర్ పులావ్, జీడిపప్పు బుట్టాని పులావ్, పులావ్, ఆంధ్ర వెజ్ కూడా. మిక్స్ వెజిటబుల్ బాస్మతి రైస్. అటుగా ఇంకా నచ్చట్ ఏమో మళ్ళీ హిందీ చెప్పిన తర్వాత నేను దిద్దులే హిందీ బయటికి. హిందీ బయట తీస్తాడంట. ఇప్పుడు 6 ఐటమ్స్ వాళ్ళు నలిపేస్తుంటే కొద్దిగా ఆడియన్స్ ఒక 6 ఐటమ్స్ నలిపితే వ్యూవర్స్ కొంచెం భయపడతారేమో. రెండు బయటకు వస్తుంది ఇప్పుడు.
కానీ నాకు రాగానే ఆర్డర్ అవగానే అన్నిటికంటే ఏం నచ్చింది తెలుసా, మన ఐటమ్ చెప్తున్న ప్రతిసారి ఆడు అందులో ఏం వస్తుందని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూసి అది గమనించాను నువ్వు కరెక్ట్గా. వేయడం లేదు రెస్టారెంట్లో అయితే కొంచెం వెజ్ అయిపోయింది కానీ బతికిపోయారు. ఫోటో 2 వెజ్ ఐటమ్స్ చెప్పాడు. అవి మాకు వాటితో సంబంధం లేదు. నో ఫైన్ దిస్ ఇస్ ఫైన్. అరే స్మెల్ అద్దరిపోతుందిరా. ఇక్కడ బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు కూడా అన్న ఫుల్ సీ ఫుడ్ ఉంది కదా, బాగుంటుందేమో అని నా ఫీలింగ్. ఈ ఎజ్ దాంట్లో నువ్వు కూర్చోదా. నేను తినేస్తాను ఆపుకోలేకపోతున్నాను. సరే ఏ వెజ్జా? దిస్ ఓన్లీ వెజ్. ఓకే ఏదో ముట్టుకున్న పాపం తెలుసా దేరచ్చు చేద్దామంటే నాకు రావచ్చు కదా, లైటింగ్ ఎక్కడ బాగుంది. సగం మనం సెటప్ చేసుకోవడానికి సరిపోతుంది కదా. అరే పోన్లేరా, ఫస్ట్ టైం కదరా బాబు, ప్రొఫెషనల్స్ ఏంటి మనం ఏమైనా. అదే బాబు తీసేయండి బాబు, చూసుకో మళ్ళీ లెగడానికి వీలైనట్టు చూసుకో. అదే స్మెల్ అయితే రఫ్ అని చేస్తున్నారు. ఇది ఆ ప్లేట్ అడిగిచ్చి నరాలు జూమ్ అంటున్నాయి నాకు. పళ్ళు ఏమనుకున్నా చల్లారిపోద్ది కదా అంటే బ్లాగులు చేయడంలో ఇవన్నీ హడిల్స్ అంట. చల్లారిపోతే ఫుడ్ హడిల్ అంట. ప్రెగ్నెన్సీకి అయితే ఇంకా హడిల్ అది. యాంగిల్ అయితే మార్చాం గైస్, మరి ఇంకా ఎక్స్పీరియన్స్ కోసం. స్మెల్ అయితే అల్లం వెల్లుల్లి అది దేందులోరా అది కాదండి. అరే ఏమంటే రోల్ చేయడం తప్పుడు బాబు. అల్లం వెల్లుల్లి చేప ఫ్రై అంట. ఇది ఒక్కసారి నేను చూపించడానికి ట్రై చేస్తాను, తర్వాత లాంగ్ షాట్ ఒకటి చేస్తాం. అది చిన్న కోటింగ్ వచ్చింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ డీప్ ఫ్రై కోటింగ్ వచ్చింది. నువ్వు కూడా టేస్ట్ చేయరా? మనది వెజ్ తెచ్చాను, మష్రూమ్ తెచ్చాను వాళ్ళు. జూమ్ చేయడానికి అన్ని బాగుంటుంది. అది పర్లేదు, రెండు సింగిల్ పర్లేదు. అది వచ్చిందా? అది వచ్చిందా? వచ్చింది కనబడుతుందిరా ఈ అమ్మ. ఫిష్ అయితే వెంటనే కరిగిపోతుంది. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇంకా యాత్ర వస్తుందేమో. నోట్లో పెట్టగానే కరిగిపోతుంది. ఫ్రెండ్స్ మష్రూమ్ అయితే వచ్చేసింది. స్పైసీ అన్నారు, స్పైసీ లేదు. ఫుల్ స్పైసీ కాలిపోతుంది. నాకైతే తెలియట్లేదు. బాగుంది, మ్యూజిక్ తెలియదు. అది సూపర్గా అయితే లేదు, బాగుంది. ఇదైతే మష్రూమ్ అనుకున్నాను. ఇది మష్రూమేనా? మష్రూమ్ తెలియకూడదు, నువ్వు పోటుగా చికెన్ పెట్టేస్తున్నావు. అది ఇదిరా తిన్నాను. ఇలా తేడా నువ్వు. మష్రూమే ఫ్రెండ్స్. ఒకసారి నేను వేస్ట్ చేస్తా. ఏదైనా తినేయచ్చు కదా. ఆడియన్స్ చెప్తా కొడతారు మనం. అదే చిన్నగా చూపించాం చాలా బాగా ఒకటి. తర్వాత బయట నుంచి షార్ట్ తెద్దాం అన్ని ఐటమ్స్ వచ్చాక. సమర్ ఏంటిది? తందూరి దేవుడికి తడతారు చూడండి, అలా ఉంది. భరించి ఒక లాగా చూపిద్దాం. తందూరి మష్రూమ్ వెజ్గా ఆకలితో టేస్ట్ చేసి చెప్పారు కదా. నువ్వు ఫేక్ చేయకు, కట్టే చెప్పు. నా ఆకలికి ఇప్పుడు ఏదైనా మష్రూమ్. అరే మష్రూమే కదా. ఫస్ట్ నేను టేస్ట్ చేయవచ్చు. మష్రూమేనా? మష్రూమే. టేస్టేనా? మష్రూమే కదా. అనుకోకుండా చికెన్ తిని అనుకోకుండా అంటే చికెన్ పెట్టి ఓకే. ఫ్రెండ్స్ సమర్పయామి. ఆల్రెడీ అక్కడ ఉన్నప్పుడు ఇచ్చావు కదా. ఇది కొద్దిగా అంటుకుంటుందేమో కదా. తందూరి స్పైసీ. ఇదేంటో చికెనా?
తందూరి స్పైసీ చికెన్ ఇది ఇప్పుడు టేస్ట్ చేస్తాను. తందూరి కాదు. అరే మష్రూమ్ టేస్ట్ ఎలాగుందో చెప్పు. పెనాలు తినేస్తున్నాడు పెను మొత్తం ఒకేసారిగా అతను పెట్టించుకోండి. ఎలా ఉంది టేస్ట్? టేస్ట్ అయితే పర్లేదంటే మరి ఇంకా అయిపోయింది. అది పర్లేదంటే ఛార్జింగ్ ఎంత ఉంది? సరిపోద్దులే. తెలంగాణ స్పైసీ చికెన్. మష్రూమ్ కొద్దిగా జ్యూసీ ఉంది కానీ ఫ్లేవర్స్ అంత లేదు. కొద్దిగా స్పైసీ పచ్చిగా ఉందమ్మా. అమ్మ నాయన ఇది నాకే స్పైసీ అనిపించిందని నిజంగా స్పైసీగా ఉంది. ఇది స్పైసీగా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇదైతే బాగుంది స్టార్టర్ కింద. ఈ ఫిష్ కన్నా ఈ చికెన్ బాగుంది. నిజమే కదా అది. సూపర్ ఫ్రెండ్, మష్రూమ్ సూపర్గా ఉంది. కదా యావరేజ్ సూపర్ ఉంది. మన వాళ్ళు నాన్ వెజ్గా మారాక బాహుబలి తాళి తింటాడు. అప్పుడు ఇప్పుడు మనమే బాగుంది అయిపోతాం. బాగుంది. తెలంగాణ స్పైసీ బాగుంది. ఈ మష్రూమ్ షార్ట్స్ ఏంటది? 2 మష్రూమ్ మధ్యలో స్టఫింగ్ ఉంది. మష్రూమ్ అవును స్టఫ్ ఒకసారి నేను టేస్ట్ చేస్తాను. నేను ఇప్పుడు మష్రూమ్ ఏది చేస్తాను, మా ఇద్దరికి తేడా చూడండి ఒకసారి. ఏదో స్టఫ్డ్ అంట, ఏ స్టఫ్డ్ అన్నో తెలియదు. ఏ స్టఫ్డ్ ఒకసారి నువ్వు చెప్పరా, నేను తెలియదు చెప్తాను. మష్రూమ్ స్టఫ్. ఈ మష్రూమ్ 2 మష్రూమ్ల మధ్యలో ఒక స్టఫ్ చేసాడు, అదేంటి? మష్రూమ్ స్టఫ్ లేదు. సరే అది మష్రూమ్ కదా, లోపల ఉంది మష్రూమ్ అంటున్నావు. మధ్యలో ఎరగకుండా ఇప్పుడు తిందో నాకైనా మష్రూమ్ తెలియదు. లోపల బేబీ మష్రూమ్. ఇక్కడ తెచ్చేలో నేను మీద చికెన్ కూడా తినేసేలా ఉన్నాను. పచ్చిగుంది అన్న కూడా ఎంత ఫ్లేవర్గా ఉంది. నువ్వు మష్రూమ్ ఎలా ఉంటుందో తెలుసా నీకు? తెలుసు, ఇలా ఉంటుంది. అవి ఎప్పుడు తినవు కాబట్టి నువ్వు వెజ్ తెలియదు. అదే వెజ్ ఎక్కువ తినలే. స్టఫ్ చాలా మైనీస్ అనుకుంటా, వేసుకుంటావా? ఇంకా నువ్వు ఇవే తినాలి వెజ్ కాబట్టి. లోపల స్టఫ్ ఇద్దరు తిన్నా ఏంటో తెలియదు కానీ జ్యూసీగా ఉంది, బాగుంది. వెజ్ బాగుంది అన్నంటే నిజంగా బాగుంది. బాగాలేదు ఫ్రెండ్స్, నమ్మకండి. ఇదే ఇది పెద్ద మష్రూమ్ రా, లోపల బేబీ మష్రూమ్. జియోగ్రఫికల్ ఛానల్ అండి చూసారు. ఇప్పుడు రొయ్యలు ఏం రొయ్యలు చెప్పాము మనం? భీమవరం రొయ్యలు భీమవరం ఆల్రెడీ సర్వ్ చేస్తారు, కన్విన్స్ లేదా అన్నది నాకు తెలియదు. భీమవరం అనుకుంటా. అరే మెనూలో చూస్తే తెలిసిపోద్ది కదరా. చదువుకో పీడిఎఫ్ చేసుకో అని అడిగితే చెప్పేస్తాడు. నేను వద్దులే. భీమవరం ప్రాన్స్ అండి కంక్లూజన్. ఆల్రెడీ చెన్న వస్తే అని ఆల్రెడీ చెప్పాడు. చెన్న వచ్చాయి, కనబడినంత జనం వచ్చాయి. మరి ఫేక్ బాగానే వచ్చాయి. 2 చేస్తే టేస్ట్ తెలుసు. వేడు చాలా అందుకే ఊదుకుంటే రాళ్ళు. చూడలేదనుకో, నేను దాన్ని మర్చిపోయాను తెలుసా. నీళ్ళు నువ్వు మాట్లాడటం అందులోనే చూడాలి. బాగుంది, ఏది బాగుంది. బాగుంది ఫ్రెండ్స్, బాగుంది. ఇంకోసారి తిని చెప్తాను. కొంచెం కర్రీ టేస్ట్లోకి వచ్చింది అలా ఈజీగా, ఫ్రై టేస్ట్లో అంత అనిపించదా. బాగుంది. భీమవరం ప్రాన్స్ అది ఫ్రై కర్రీ తెలుసుంటాను. అదే ఇది కర్రీ అయితే కాదు, స్టార్టర్లో కర్రీ ఎలా వస్తుంది? నువ్వు ఎక్కువ తినలేదు కాబట్టి నీకు తెలియదు. ఫ్రై అయితే
కర్రీ అయితే మెయిన్ కోర్స్లోకి వెళ్తుంది. ప్రొఫెషనల్ ఇవో బాగుంది. ఇంకా పులావ్ ఒక బ్యాలెన్స్ ఉన్నా. వెజ్ పులావ్ కూడా అదే మనోడు డ్రై అయిపోయింది. అక్టోబర్ 2 అయిపోయింది. బర్త్డే బాయ్ స్పెషల్ ఇది, స్పెషల్ వెయిటింగ్. అందుకంటే పులావ్ పెద్ద ప్లేట్ వస్తుంది అన్నమాట. ఆ గిన్నెతో ఇచ్చేస్తే తినేస్తున్నాను. మనకెందుకు ఈ పులావ్? ఈ ప్లేట్స్ కూడా, ఏంటో ఈ స్టార్టర్స్ వచ్చిన ప్లేట్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అనిపిస్తుంది మీకు? కెమెరా అంత కనపద్దులే. ఈ స్టార్టర్ వచ్చిన ప్లేట్ కూడా 2 వైపు హ్యాండిల్స్ వచ్చి చూడడానికి చాలా బాగుంది. జమీందారీ అన్నట్టు కొద్దిగా రిచ్గా వచ్చింది. ఎందుకంటే కింగ్స్ అప్పుడులో అదే రెస్టారెంట్ కొంచెం గిన్నె కొంచెం థీమ్ లాగా అనిపిస్తుంది. ఇదేదో నేను కొద్దిగా తవ్వినట్టుంది, కానీ అదే అనుకుంటా. కొంచెం రిచ్గా ఉంది చూడడానికి అయితే. మేబీ ఆనర్ ఇచ్చాం. భీమవరం బుల్లర్, అది ఏదో సాంగ్ ఉంటుంది కదా భీమవరం song కదా. పాడితే కూడా popular. పాడితే కూడా అయిపోతుంది. బీప్ చేసేద్దాం. మేము తినేసరికి ఆల్మోస్ట్ రెస్టారెంట్ క్లోజ్కి వచ్చింది. వెనక మీరు చూస్తున్న జనాలు తినేసి ఇంటికి వెళ్తాయి. ఇవన్నీ నా పేషెన్స్ టెస్ట్ చేస్తున్నారేమో. వెజ్ ఎవరో ఆర్డర్ చేస్తారు నీకు ఇవ్వాలంటే. ఆ వెజ్ రావడానికి 100 అవర్స్ అవుతుంది. అన్నిటికన్నా తెలంగాణ చికెన్ బాగుంది, తర్వాత ఈ ఫ్రై బాగుంది, లాస్ట్లో ఫిష్ ఫ్రై డీప్ చేసి కోట్ చేస్తాడు. అది ఇంకొక పీస్ మిగిలిపోయింది. 2 ఉన్నాయి. కానీ నార్మల్గా పెద్ద రెస్టారెంట్లో టేస్ట్ అంత బాగోదు, అంత ప్లెయిన్గా ఉంటే రేట్లు ఎక్కువ పెట్టేస్తారు. ఇదైతే టేస్ట్ అయితే బాగా ఉంది, రేట్లు ఎక్కువే కానీ టేస్ట్ అయితే పళ్ళ బాగా ఉంది. అంతే కదా? వర్త అంట వర్త వర్మ Yes, sir. Andhra బౌల్ ఆంధ్ర veg. ఆంధ్ర వెజ్ పులావ్. అమ్మ బాబాయ్, తింటున్నాడు వెజ్ పులావ్ తింటున్నాడు ఇతను. అదే ఇతనైతే నెక్స్ట్ బ్లాగ్లో ఉండడు, ఓన్లీ నాన్ వెజ్ గైస్ ఉంటారు. ఆ స్పూన్ ఎందుకు చేతిగా దీని తింటా నాకు ఒకసారి కనెక్ట్ చేసి చూపించండి. ఉండండి, ఇతను వెజ్ పులావ్ ఎలా ఉంది ఇప్పుడు టేస్ట్ రివ్యూ చెప్తాడు మనకి. కొద్దిగా ఎక్కువ వేసుకోరా. ఎలా మౌంటైన్లో వచ్చింది అనుకో, షార్ట్ బాగా పడుతుంది. భయ थोड़े ज़्यादा डालना. అరే షార్ట్ బాగా వస్తుంది రా. ఎలాగైనా ఎప్పటికైనా తినాల్సిందే కదా. అరే సీరియస్గా నాకు చెప్పలేదు. తేడా ఎక్కువైపోయింది. కొద్దిగా వెజ్ పులావ్ తినాలి. భీమవరం ప్రాన్స్ ఇది కూడా బాగుంది. దీని తర్వాత ఇదే బాగుంది టేస్ట్. ప్రాన్స్ చిన్న వచ్చాయి, మన వేడి చెప్పినట్టు ప్రాన్స్ అయితే చిన్న వచ్చాయి. ఫస్టే చెప్పారు కదా బాగున్నాయి. ఇది మన చికెన్ పులావ్ మా ప్లేట్స్ మీద పెద్ద కొండలా ఉందిగా చికెన్ పులావ్. ఇది ఇంకా టేస్ట్ చేయలేదు, టేస్ట్ చేస్తాను. ఇది నా మొహం మీద పెట్టు, ఇప్పుడు ఇది టేస్ట్ చేసి నేను రివ్యూ ఇస్తాను. పట్టుకోగలవా అంతసేపు? అమ్మ కాలిపోతుందండి. అతను ఉట్టి రైస్ చేసేస్తాను ఫస్ట్. కొంచెం ఉప్పుగా ఉంది ఈ చికెన్ కర్రీ. చికెన్ పడాలి దీంతో. మరీ ఎక్కువ వైట్ రైస్లో కొంచెం రైస్ కొంచెం ఫ్లేవర్ అంత లేనట్టుంది, కానీ మసాలా అంత కరెక్ట్గా లేదు. చికెన్తో తిని చూద్దాం. మనం టెక్స్చర్ చూసుకుంటే ఫ్రెండ్స్ టెక్స్చర్ లేదు. బాగుంది, చికెన్తో బాగుంది.
చికెన్ గ్రేవీలో వచ్చింది. ఇది ఏం పులావరా? ఇందాక లేదు చెప్పు. కంక్లూజన్ అయితే పులావ్, కంక్లూజన్ అయితే చికెన్ పులావ్. టేస్ట్ అయితే బాగుంది. చికెన్ పులావ్ టేస్ట్ అయితే బాగుంది. గ్రేవీ టైప్ కర్రీతో కలుపుకొని వచ్చినట్టు రైస్ మరి అంత ఫ్లేవర్గా లేదు, కొంచెం నార్మల్గా ఉంది. రెండు కలుపుకుంటే మాత్రం బాగుంది. చాలా స్పైసీగా ఉంది కూడా. వెజ్ పులావ్ రివ్యూ. వెజ్ కుర్రోడు కానీ వెజ్జెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. టెక్స్చర్ కూడా బాగానే ఉంది. కొద్దిగా మష్రూమ్ క్యాబేజ్ కూడా ఉంది. కొద్దిగా స్పైసీ ఉంది కానీ పర్వాలే, యావరేజ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే వెజ్ కాదు. నువ్వు నిజంగా బాగుందని చెప్పినా వెజ్ పులావ్ ఆర్డర్ చేయరు ఇక్కడికి వచ్చి. చికెన్ పులావ్లో కొంచెం ఉప్పు ఉంది కానీ కారంగా కూడా ఉంది. సౌండ్లు వస్తున్నాయంటే కారం ఉండదు. కానీ క్వాంటిటీ అయితే ఎక్కువ ఇస్తుంది. పులావ్ రెండు పులావులు క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ. పులావ్ అయితే క్వాంటిటీ ఎక్కువ. ఈ చికెన్ పులావ్ ఇద్దరం తినేస్తున్నాం, అతను వెజ్ పులావ్ వదిలేస్తాడు మ్యాక్స్. వెజ్ కదా ఇదైతే తిన్నా. నేను క్వశ్చన్ అడిగొచ్చా, ఆ వాటర్ బాటిల్ నువ్వు ఓపెన్ చేస్తావా? ఓపెన్ చేస్తావా? టాప్ 1 రూల్ మా బ్లాగ్స్లో. ఫస్ట్ బ్లాగ్లోనే బ్యాన్ అయిపోయింది ఆ రూల్. వాటర్ బాటిల్ ఓపెన్ చేస్తాను. ఇదిగో నువ్వు తాగు, కావలిస్తే నీకు ఇంకో డ్రింక్ చెప్తాను. కానీ మేము ఎన్నిసార్లు తినడానికి వెళ్ళినా ఇదే బ్యాన్ రూల్. వాటర్ బాటిల్ ఓపెన్ చేయాలి. వాటర్ బాటిల్ ఓపెన్ చేస్తారంటే గ్యాంగ్ నుంచి బ్యాన్ అయిపోతారు. అది మా సంస్కారం. సంస్కారం అది. చెప్తా, నువ్వు ఇలా రెస్టారెంట్లోకి వచ్చి డ్రింక్ చెప్పుకో, ఇది వచ్చిన జ్యూస్ నీ ఇష్టం. వాటర్ బాటిల్ 100 times రేట్ అయిపోయినా దర్ ఇస్ నో ఇష్యూ. వచ్చి వాటర్ బాటిల్ ఓపెన్ చేస్తాను, తింటాను. మార్నింగ్ ఇది టేస్ట్ అయితే ఎక్కువ అయిపోయినా ఫ్లేవర్ బాగా తగులుతుంది. ఇంకా అయిపోలే ఇంకా కెపాసిటీ. ఇతనైతే నాకు డేంజర్. బెస్ట్ ఫాస్ట్ చేయించేస్తాను. బెటర్. పులావ్ అయితే ఇంత క్వాంటిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగా ఎక్కువ వచ్చింది. నువ్వు తినవు కాబట్టి నీకు ఎక్కువ అనిపిస్తున్నట్టు. చికెన్ పులావ్ అయితే ఈ పాటే ఖాళీ చేస్తుంది. కొత్త మాలా వచ్చి 6 items చెప్పేసి బాధించుకోకుండా ఒక పులావ్ ఒక స్టార్టర్ చెప్పుకొని తింటే ఈజీగా సాటిస్ఫైడ్గా వెళ్ళిపోతారు హ్యాపీగా. కానీ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రం చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. చూసుకోవాలంటే ఏం చేయాలి? ఒక 5 minutes చూసి చెప్పాలా? మన బ్లాగ్ ఉద్దేశం ఏంటి? అవి ఇచ్చారు. ఎలాగా మన బ్లాగ్ చూడాలి. ఓన్ ప్రమోషన్స్. సెల్ఫ్ ట్యాగ్ కెమెరా ఆన్ లేక మై బ్యాడ్. సెకండ్ టైం వీఆర్ గోయింగ్ టు చిన్న గ్యాప్ ఇచ్చిన తర్వాత ప్రాన్స్ పడింది. ఫ్లేవర్ మాత్రం తక్కువ తగిలింది. ఫ్లేవర్ బాగుంది. ప్రాన్స్ బాగుంది. భీమవరం ప్రాన్స్, అది భీమవరం ఫ్లేవర్ ఏమో మరి నాకు తెలీదు. నేను గ్యాప్ ఇచ్చాక కూడా వెజ్ తినలేకపోయాను ఫ్రెండ్స్. ఫుడ్ బ్లాగ్ అయితే ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాం. అన్ని ప్లేస్లకి వెళ్ళిపోతాం, పెద్ద పెద్ద బిల్లు చేసేస్తాం, తర్వాత బాగా చేస్తాం. వెయిటర్స్ అందరూ కుర్రోళ్ళు అందరూ బయలుదేరుతారు. మేము తినే అన్ని రెస్టారెంట్స్ కలిపితే ఒక 100 దగ్గర వస్తుంది. ఓన్లీ రెస్టారెంట్స్. అప్పుడు నిజంగా అనుకున్నాం ఇదేదో బ్లాగ్ చేసుకొని ఉంటా బాగుంటుంది కదా యూట్యూబ్లో అని చెప్పి. అదే అండి, తినేసాం, బిల్ కట్టాం, బయటికి కూడా వచ్చాం. నేనైతే సాటిస్ఫైడ్. ఇతని గురించి అయితే నాకు అంత ఐడియా లేదు. నేనైతే అతను పర్సనల్ ప్రాబ్లం, అది అతను అడగండి. అది అంటే వెజ్ తినే నచ్చే వాళ్ళకి అయితే కొద్దిగా పర్లేదు. మనకి వెజ్తో అంత సంబంధం లేదు కాబట్టి పర్వాలే, సాటిస్ఫైడ్. ఓవరాల్గా అయితే ఒక 4 స్టార్టర్స్ చెప్పాం, 2 పులావులు చెప్పాం, వెజ్ నాన్ వెజ్ అన్నీ కలిపి ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ దగ్గర దగ్గర 250-300 రేంజ్లో ఉన్నాయి.
అన్ని ఐటమ్స్ అయితే ఏది బాగాలేదు తినలేకపోయాం బాబోయ్ అన్నంత ఘోరంగా అయితే ఏం లేవు. అన్నీ బాగున్నాయి, ఇంకా అన్ని టేస్ట్ కూడా బాగున్నాయి. మామూలుగా నువ్వు వచ్చి జస్ట్ నార్మల్ ఫ్యామిలీతో కానీ ఎవరితోనైనా నార్మల్గా వచ్చి హ్యాపీగా తినడానికి అంబియన్స్ బాగుంది. చూసారు లోపల, చూసారు బయట చూసారు, అంబియన్స్ బాగుంది, ఫుడ్ బాగుంది, ఫ్లేవర్స్ బాగున్నాయి, టేస్ట్ బాగుంది. ఓవరాల్గా అయితే నేనైతే రికమెండ్ చేస్తాను. నేనైతే హ్యాపీగా తినండి, హ్యాపీగా రానని నేనైతే రికమెండ్ చేస్తాను. ప్రైజింగ్ అది సీన్ అది దీనిది. ఒకవేళ ఇది కొద్దిగా వ్యూస్ ఎక్కువ వస్తే వీఆర్ గోయింగ్ టు కమ్ విత్ అనదర్ యూట్యూబ్ వీడియో. ఓకేనండి. ఒక క్రికెట్ నెట్ ఉంది, ఒక ఫుట్బాల్ నెట్ కూడా ఉంది. ఫుట్బాల్ ఉందా? అటు రైట్ సైడ్ క్రికెట్ ఉంది, ఇది ఫుట్బాల్ ఉంది. ఓవరాల్గా అయితే మంచి టర్ఫే అది ఫ్రెండ్స్. మరి ఇది రెస్టారెంట్ బయట నుంచి అలా చూడడానికి ఎలా ఉందంటే ఆల్మోస్ట్ జమీందారీ ప్యాలెస్ లాగా కొద్దిగా విల్లా టైప్లో ఉంది చూడడానికి అయితే రెస్టారెంట్లో లేదు ఇది. అంటే ఒక థీమ్డ్ రెస్టారెంట్ లా ఉంది. లోపల కూడా మనకి ఉందన్నమాట. మీరు చూసినట్టు స్టార్టర్స్లో ఏంటి ఆ ప్లేట్స్ కానీ లోపల చూడడానికి లైటింగ్ కానీ అంబియన్స్ కానీ టేస్ట్ కూడా చిన్న జమీందారీ తగిలింది. అక్కడ చెప్పాను ఆల్రెడీ నేను. మన జమీందార్ ఫొటోస్ కూడా ఉన్నాయి, అది కూడా కవర్ చేస్తాం. అది మన జమీందార్ తాత ఫొటోస్ ఉన్నాయి లోపల. కానీ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. కానీ జమీందారీ చూడడానికి కూడా కొద్దిగా జమీందార్ ప్యాలెస్ లాగే ఉంది. అదండి సంగతి. సరే, ఈ సక్సెస్ అయితే విల్ గెట్ బ్యాక్ టు యూ ఆఫ్టర్ కీన్ అబ్జర్వేషన్ ఆన్ యువర్ రెజ్యూమే.